మాన్సూన్ అయితే మాత్రం లోనావాలా మిస్ అవ్వకూడదు. చూసారు కదా, అంతా ఖాళీ 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 పడా, పూరా ఖాళీ పడా. హై రేటింగ్ తో ఉండి ది వెరీ మోస్ట్ అన్పాపులర్ ప్లేస్ ఇన్ లోనావాలా. రైడింగ్ చేస్తూ ప్లేసెస్ చూడాలనుకున్నాను, కానీ రైడింగ్ చేస్తూ ట్రెక్కింగ్ చేస్తూ ప్లేసెస్ విజిట్ చేయడం అంటే మాత్రం చాలా కష్టం. టెరబుల్ ఎక్స్పీరియన్స్. Good morning all, once again from Lonavala or Khandala or Lonavala, whatever. లోనావాలాలో 2 nights స్టే చేశాను. థర్డ్ డే ఫ్రమ్ లోనావాలా అండ్ హెవీ ట్రెక్కింగ్. అబ్బా, నడిచి కాళ్ళు చేతులు జబ్బులు అన్నీ పట్టేసాయి. సో ఈరోజు ఏంటంటే ఐ హ్యావ్ డిసైడెడ్ వన్ థింగ్. ఇక్కడ దగ్గరలో ఇంకా రాజ్మాచి ఫోర్ట్ అని, టికోనా ఫోర్ట్ అని, అండ్ తర్వాత రతన్గఢ్ ఫోర్ట్ అని ఇంకొన్ని ఫోర్ట్స్ ఉన్నాయి, అన్ని కొండలపైనే. అవి ఏంటంటే సమ్ అదర్ టైం నేను ఐ వాంట్ టు విజిట్ సమ్ అదర్ టైం. ఓపిక అయితే లేదు. రైడింగ్ అనుకున్నాను కానీ, రైడింగ్ చేస్తూ ప్లేసెస్ చూడాలనుకున్నాను కానీ, రైడింగ్ చేస్తూ ట్రెక్కింగ్ చేస్తూ ప్లేసెస్ విజిట్ చేయడం అంటే మాత్రం చాలా కష్టం. టెరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒళ్ళంతా ఊనం అయిపోతుంది. బట్ అఫ్ కోర్స్ ఫిట్ అవుతున్నాం, కొండలెక్కి దిగి అంతా చేసేసరికి ఫిట్ అవుతున్నాం. బట్ యూనో కంటిన్యూస్ 3 days ట్రెక్కింగ్ చేసిన తర్వాత కొంచెం బాడీకి ప్రతిరోజు చేయడం అంటే చాలా కష్టం. కాబట్టి ఏంటంటే ఫైనలీ వాట్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఈస్ ఫోర్ట్స్ కొంచెం పక్కన పెట్టి తర్వాత మళ్ళీ ఎప్పుడైనా విజిట్ చేద్దామని. తర్వాత కమింగ్ ఫ్యూచర్లో నా ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లోనే కమింగ్ టైం మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అండ్ మళ్ళీ ఎప్పుడైనా విజిట్ చేస్తాను. సో దరిదాపులో ఉన్న పహల్గఢ్ ఫోర్ట్, రతన్గఢ్ ఫోర్ట్, రాజ్మాచి ఫోర్ట్, టికోనా, ఇంకా తాంగ్ ఫోర్ట్, అలా కొన్ని ఫోర్ట్స్ ఉన్నాయి. ఆ ఫోర్ట్స్ని నేను స్కిప్ చేస్తున్నాను ప్రస్తుతానికి మాత్రమే. అండ్ ఐ విల్ కమ్ అండ్ విజిట్ సమ్ టైమ్. ఎందుకనంటే పూణే, లోనావాలా, ముంబై, పన్వేల్, ఈ ప్లేసెస్ ఏంటంటే ఫుల్ ఆఫ్ ఫోర్ట్స్, చూడాల్సినవే ఫోర్ట్స్. ఒక విషయం అయితే చెప్తాను, ఈ పూణే, ముంబై, పన్వేల్, లోనావాలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అయితే ఇట్స్ వెరీ యాక్సెసిబుల్. వాళ్ళకి ఎప్పుడైనా మంత్లీ వన్స్ వీకెండ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు దే గో ఆన్ టు ఎ ఫోర్ట్, ట్రెక్కింగ్ చేయడం, క్యాంపింగ్ చేయడం, అలాంటివన్నీ వీళ్ళకి అలవాటు. బట్ మనకైతే అలా కాదు కదా. ఎక్కడి నుంచో రైడ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఒక 2 days 3 days కంటిన్యూస్గా ట్రెక్కింగ్ చేయాలి అని అంటే ఇంపాసిబుల్. మనం ఇన్ ది సెన్స్ నాకైతే స్పెసిఫిక్గా ఇట్స్ లిటిల్ టెరబుల్, కొంచెం కష్టంగానే ఉన్నది. ఐ వాజ్ అనేబుల్ టు మేక్ ఇట్ ప్రాపర్లీ. మొన్న చూశారు కదా, లోహాగఢ్ ఫోర్ట్ పైకి ఎక్కి దిగడం, ఇంకొకటి సతరా, బాజా కేవ్స్, కర్లా కేవ్స్, అవన్నీ కొండల పైన ఉన్నాయి. కొండలు ఎక్కి దిగేసారు. నిన్న అయితే ఆల్మోస్ట్ ఐ థింక్ 3-4 kilometers ట్రెక్కింగ్ అంటే నడిచి వెళ్ళడం కాదు, లైక్ లిటిల్ హైక్, కొండ ఎక్కడం దిగడం. సో ఇంపాసిబుల్ అనట్లేదు, కొంచెం బాగా టైర్డ్ అయిపోతున్నాం. లేటర్ మళ్ళీ చూడాల్సిన ప్లేసెస్ రైడ్ చేయడం కష్టం అయిపోతుంది. సో దట్స్ ద రీజన్ వై ఐ డిసైడెడ్ ఫోర్ట్స్ కొంచెం పక్కన పెడుతున్నాను. ఫోర్ట్స్ అంటే కొండల పైన ఉన్న ఫోర్ట్స్. మళ్ళీ వస్తాను ఎప్పుడన్నా, మళ్ళీ వచ్చి వాటిని విజిట్ చేస్తాను. సో అందుకోసం అని చెప్పి ఈరోజు స్కెడ్యూల్ అయితే మాత్రం లోనావాలా లోకల్లోని లోనావాలా లేక్ అని, బూషీ డ్యామ్ అని, అలాగే టైగర్ స్లీప్ కూడా కొంచెం నడాలనుకుంటాను. వాటెవర్ ఈ లోనావాలా లోకల్లో చూసుకొని అండ్ దెన్ నెక్స్ట్ మాథేరాను, నాసిక్ వైపు ట్రావెల్ చేద్దామని నా ప్లాన్. సో ప్రస్తుతానికి అయితే కొంచెం ఈరోజు అయితే కొంచెం ఫ్రీగానే ఉంటుంది నా జర్నీ. దట్ ఏంటంటే లోనావాలా సిటీ లాంగ్ నుంచి వెళ్ళే ఛాన్స్ ఉన్నది. లోనావాలా సిటీ లాంగ్ నుంచి వెళ్తే మాత్రం ఐ విల్ షో యూ సమ్ పార్ట్ ఆఫ్ ద సిటీ. సో దట్స్ ఆల్. రెడీ అయిపోయాను. టైం అయితే ఇట్స్ 9:30. కొంచెం తక్కువ ప్లేసే ఉన్నాయి కదా అని చెప్పి కొంచెం లేట్గానే ప్రశాంతంగా లేచాను. తర్వాత కొంచెం ప్రశాంతంగానే రెస్ట్ తీసుకుంటూ లేచాను. అండ్ టైం 9:30 అండ్ లెట్స్ స్టార్ట్
visiting Lonavala local places, not forts, not trekking. Okay, let's go. ప్రస్తుతం అయితే ఫస్ట్ లొకేషన్ లోనావాలా డ్యామ్. నేనున్న ప్లేస్ నుంచి 4 కిలోమీటర్స్ అండ్ లోనావాలా లేక్ అండ్ దెన్ బుషీ డ్యామ్ లోనావాలా లేక్ సంబంధించిందే అనుకుంటా. సో రెండు చూసుకొని తర్వాత టైగర్ స్లీప్ అంట. ఈ రోజుటికి నా లాస్ట్ డెస్టినేషన్ టైగర్ స్లీప్. ఈ 3 చూసుకొని మళ్ళీ రూమ్కి వచ్చేస్తాను. రూమ్కి వచ్చేసి రేపు మార్నింగ్ ఐఎమ్ స్టార్టింగ్ టు సమ్ అదర్ ప్లేస్, మోస్ట్లీ మాథేరన్. దారిలో ఇంకొకటి ఏంటి అని అంటే నా చైన్ని టైట్ చేయించుకోవాలా. మెకానిక్ షెడ్ ఏమైనా కనబడితే చైన్ రిపేర్ చేయించుకుంటానా, లేదు అని అంటే నేనే రిటర్న్ వచ్చిన తర్వాత కొంతసేపు ఒక అరగంట ఎంతో దీంతో పట్లు పట్టి చైన్ టైట్ చేసుకోవాలా. లోనావాలాలో చిక్కీలు తెలిసిందే కదా, చక్కీలు అంటాం మనం. బాగా పాపులర్ లాగా ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ చూసినా ఆ స్టోర్స్ ఎక్కువ ఉన్నాయి, చక్కీ స్టోర్స్. రెస్టారెంట్స్ తక్కువ, చక్కీలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. రెస్టారెంట్స్ అయితే ఏం కనబట్టలేదు, అన్ని చక్కీ పాయింట్లు. ఇదిగో ఊరంతా అదే. మూవీ ఆర్ అప్రోచింగ్ లోనావాలా లేక్. నా లెఫ్ట్ లో ఉన్నది లోనావాలా లేక్. మొత్తం బౌండరీ వాల్ వేసి పెట్టారు. అయ్యా కోసంత నీరు కూడా లేదు. అండ్ దిస్ ఈజ్ మెంట్ టు బి పాపులర్ ఇన్ లోనావాలా. కుసింత నీరు లేదు. ఐ విల్ షో యూ. నా లెఫ్ట్ లో అంతా అదే, కొంచెం అంటే కొంచెం నీరు లేదప్ప. సీరియస్. దిస్ ఇస్ జస్ట్ ఇన్ డిసెంబర్. ఈ డిసెంబర్ లోనే ఇంత వాటర్ లేదంటే ఇంక ఎండాకాలంలో నీరు కాదు కదా, ఏం పోసినా ఇంకిపోద్ది అక్కడ. గైస్ అదే కనబడుతుంది కదా, అదే లోనావాలా లేక్ అంట. సీరియస్లీ కొంచెం వాటర్ కూడా లేదు. బట్ వాటర్ ఉందంటే ఆ హిల్ వ్యూ తోని అంత బాగుండు. వర్షాకాలం ఇది ఇక్కడ వచ్చేది. నెక్స్ట్ ఆ బుషీ డ్యామ్ అట. బుషీ డ్యామ్ అని బుష్ కొట్టేస్తుందేమో, చూద్దాం. సీరియస్ గా చూడండి, అటంతానా చుక్క నీరు లేదబ్బా. ఈ లేక్ చుట్టూనే తిరుగుతున్నాను కానీ ది మోస్ట్ అన్పాపులర్ ప్లేస్ అండ్ హై రేటింగ్ తో ఉండి ది వెరీ మోస్ట్ అన్పాపులర్ ప్లేస్ ఇన్ లోనావాలా. బట్ ఒకటి లోనావాలా ఖండాలా ఏంటి అని అంటే దిస్ ప్లేస్ ఈజ్ ఆల్ సరౌండెడ్ బై హిల్స్. మొత్తం చుట్టూ కొండలే, కొండల పైన కొండలు. హిల్ స్టేషన్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు బుషీ డ్యామ్ ప్రత్యేకత ఏంటి అని అంటే అది గేట్లు ఎత్తే డ్యామ్ కాదు, జస్ట్ ఓవర్ఫ్లో డ్యామ్. ఆ రివర్ ఎప్పుడైనా ఇంద్రయాని రివర్, రైట్, ఇంద్రయాని రివర్ అది ఎప్పుడైనా ఓవర్ఫ్లో అయితే ఆ డ్యామ్ కిందన స్టెప్స్ లాగా ఉంటాయంట. ఆ స్టెప్స్ పైన కూర్చొని ఫోటోలు దిగడానికి, ఆ స్టెప్స్ పైన నడవడానికి బాగుంటుందంట. బట్ దిస్ మూమెంట్, దిస్ బీయింగ్ డిసెంబర్, ఛాన్సే లేదు. అదైతే మనకి దొరకదు, ఆ వ్యూ దొరకదు, ఆ ఎక్స్పీరియన్స్ కూడా రాదు. బట్ వన్ థింగ్ ఐ షుడ్ టెల్ యూ, లోనావాలా, ఖండాలా, పూణే, ఈ మాథేరన్, తమ్హిని ఘాట్, నేను ఇప్పుడు తిరిగిన ప్రదేశాలు అన్నీ ఐ కుడ్ బెట్ యూ సీరియస్లీ మాన్సూన్ సీజన్లోని, వర్షాల టైంలోని వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. లష్ గ్రీన్, ఇప్పటికే గ్రీనరీ బాగుంది, ఇంకా వర్షాలు పడితే మాత్రం ఇంకా గట్టిగా ఉంటుంది. కొంచెం ఫాగీగా మిస్ట్ యాడ్ అయ్యి, ఈ మహారాష్ట్రలోని టూరిస్ట్ ప్రదేశాలు అయితే మాత్రం అప్పుడు చాలా అందంగా కనబడతాయి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఐ హర్డ్ సంథింగ్, ఈ లోనావాలా, లావాసా ఇదంతా ఏంటంటే ఐ హర్డ్ లైక్ ఒకప్పుడు
పాపులర్ పొలిటీషియన్ ఒక అతను, పాలిటిక్స్ ఆ పేరు అందరికి బాగానే తెలుసు, బట్ ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ హిస్ నేమ్. ఏంటంటే ఈ ఈ లావాస, లోనావాలా లాంటి ప్లేస్లోని వరల్డ్లోని, ఇండియాలోని బడా బడా బాబులందరికీ ఈ ప్లేసెస్లో స్థలాలు తీసుకొని ఇక్కడ అంతా కట్టేటట్లు చేసాము. అండ్ ఆల్సో దాంట్లో అంబీ వ్యాలీ సిటీ అని చెప్పి ఇక్కడ దగ్గరలోనే ఉంది. అక్కడ కూడా సమ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగాయని కూడా ఉన్నది. అక్కడ చాలా మంది పెద్ద పెద్ద బడాబాబులు అందరూ అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి అక్కడ ల్యాండ్స్ అమ్మడం అంతా జరిగింది. అండ్ ఆ రకంగా ఏర్పడిన ప్లేసెస్ లోనావాలా అండ్ లావాసా అని చెప్పి నేను విన్నాను, బట్ ఐఎమ్ నాట్ సో ష్యూర్. విన్నాను అంతే. ఆ కోణానికి చెందిందే ఈ లోనావాలా అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఆల్మోస్ట్ నా రూమ్ దగ్గరికే వచ్చేసా. దిస్ ఇస్ సునీల్స్ వ్యాక్స్ మ్యూజియం. నగ్టీతో పాటు ఆడే ఉన్నది. ఇదేదో డ్యామ్ అండి, అండ్ ఇదే లోనావాలా లేక్ సంబంధించిందే. ఇక్కడ దీని పక్కన కొంచెం అంటే కొంచెం వాటర్ ఉన్నది. ఓ గట్టి కట్టారే, చాలా పెద్ద వాల్. యూ మైట్ సీ దిస్ లేక్. ఇక్కడ చూడొచ్చు, వాటర్ ఇన్ఫ్లో అయితే లేదు. దే యూ సీ ద లేక్. నా వెనక అంత ఎక్కువ వాటర్ లేదు, సాదా సీదాగా. యాక్చువల్గా లోనావాలా లేక్ విజిట్ చేయడం అంటే ఇది స్పాట్, అటువైపు కాదు. దట్ ఈస్ డిఫరెంట్. అది బ్యాక్ సైడ్, లోనావాలా బ్యాక్ సైడ్. అప్రోచింగ్ బూషీ డ్యామ్, ఇంకొక 500 meters. ఇది కూడా కథ అయితే ఈరోజు పెద్ద బొక్కే, ఈరోజు పెద్ద రాడ్డే. ఈరోజు స్టే చేసి వేస్ట్ అయిపోతుంది. బూషీ డ్యామ్కి బుష్లో చిన్న నటక. జస్ట్ ఇలాంటి నార్మల్ వేలో ఒక 200 మీటర్లు నడాల్సి ఉంటుందంట. అక్కడ బోర్డు ఉంది, వెల్కమ్ టు బూషీ డ్యామ్, లెఫ్ట్కి వెళ్ళి స్విమ్మింగ్ అండ్ నో ఎంట్రీ అంట. ఇది రైట్లో వే టు బూషీ డ్యామ్. కనబడుతుందా డ్యామ్? అండ్ ఇది కూడా ఏంటంటే టైమ్ ఆఫ్ రైనీ సీజన్. రైనీ మాన్సూన్లో అయితే మాత్రం జనాలు ఉంటారు. ఈ షాప్స్ వగేరా అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. వై? బికాస్ అసలు సీజనే కాదు. ఒక్కడనే వచ్చినట్లు వాళ్ళ పైన ఎవరో ఉన్నారు, కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఇది బూషీ డ్యామ్. వాటర్ ఇది చూడండి. ఇంకొక ఇది ఒక 7-8 feet తక్కువ ఉంది. అది కూడా పెరిగిన తర్వాత స్టెప్స్ పై నుంచి వాటర్ పడి ఆ రాక్స్ పై నుంచి వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ స్టెప్స్ పైన, ఆ రాక్స్ పైన ఎంజాయ్ చేస్తూ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. దిస్ ఇస్ బూషీ డ్యామ్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ బూషీ డ్యామ్. ముందు నుంచి ఇవి చూపిస్తా. వాటర్ పై నుంచి పడుతుంటే జలకాలు ఆడతారు. జలకాలు అండ్ ఫొటోస్ ఓన్లీ ఆన్ రైనీ సీజన్. దట్స్ ఆల్ ఫ్రమ్ బూషీ డ్యామ్. ఈ సీజన్లో వచ్చి అక్టోబర్ దసరా దాటిందంటే వేస్ట్. లోనావాలా లేక్ కానీ బూషీ డ్యామ్ కానీ అక్టోబర్ దాటిందంటే వేస్ట్. దసరా చూసారు కదా, అంతా ఖాళీ 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 పడా, పూరా ఖాళీ పడా. దట్స్ ఆల్ ఫర్ బూషీ డ్యామ్. ఇక్కడికి ఈ టైంలో ఈ 200 మీటర్లు కూడా నడిచి రావడం వేస్ట్ అని అనిపించింది. బట్ నెక్స్ట్ పాయింట్ టైగర్ స్లీప్ అంట. టైగర్ స్లీప్ దట్ మే నాట్ డిసప్పాయింట్ మీ.
ఎందుకంటే అది వాటర్కి సంబంధించింది కాదు, ఇట్స్ వ్యూ పాయింట్. అక్కడికి వెళ్ళిపోదాం. నౌ హెడింగ్ టు టైగర్ స్లీప్ 6 kilometers ఇక్కడ నుంచి. కానీ ఒకటైతే చెప్తారు, లోనావాలా లేక్ అండ్ ఆర్ ఖండాలా లేక్, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. అలాగే ఈ బూషీ డ్యామ్ కూడా వర్షాకాలంలోనే డెఫినెట్గా రావాలా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లోనావాలా కూడా మొత్తం అంతా వర్షాకాలమే. వర్షాకాలంలో వస్తేనే యూ కెన్ హ్యావ్ నైస్ గుడ్ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫోర్ట్ ట్రెక్కింగ్ అనేది ఎనీ టైమ్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ వర్షాకాలంలో వస్తే మీకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ దొరుకుతాయి, గ్రూప్స్ వస్తూ ఉంటారు ఎక్కువగా. ప్రస్తుతం అయితే టైగర్ స్లీప్కి వెళ్ళిపోతున్నాను. టైగర్ స్లీప్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు హ్యావ్ ఏ గుడ్ వ్యూ. డెఫినెట్గా అది వాటర్కి సంబంధించింది కాదు, ఒక చిన్న పీక్ మీద ఉన్నది, మంచి వ్యూవే దొరుకుతుంది అని ఆశిస్తున్నాను. ఈ రైట్లో ఉన్నది ఛత్రపతి శివాజీ మహారాజ్ గేట్ అంట, ఐఎన్ఎస్ శివాజీకి సంబంధించి. దిస్ ఇస్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, లోనావాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇది. ఈ కాంపౌండ్ వాళ్ళంతా కోర్స్ కామన్ మ్యాన్ ఆర్ నాట్ అలౌడ్. ఇక్కడ గాలి అయితే బీభత్సంగా వేస్తుందప్ప. వా, ఏం గాలి రయ్యా. ఇదైతే టైగర్ స్లీప్ పాయింట్ కానీ ఇక్కడ నుంచి ఒక వ్యూ అయితే ఉన్నది టైగర్ స్లీప్ కూడా. Let's go and see. Wow. అయితే చూడండి, ఇక్కడ మళ్ళీ మహాబలేశ్వర్లో కనిపిస్తుంది. అది చూస్తున్నారు కదా రైట్ సైడ్, ఆ పాయింట్ నుంచి అది టైగర్ స్లీప్ పాయింట్. అది కోర్స్ నేను అక్కడికి వెళ్ళాల్సింది, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నుంచి వ్యూ ఇదంతా. కొంచెం ఈ వింటర్లోని కొంచెం హెజీగా ఉంది అంతే. సూపర్ ప్లేస్. ఆ హిల్ మీద పైన టాప్లో ఒక చిన్న ఫ్లాగ్ ఉంది. నువ్వు జూమ్ చేసినా కనబడదు. లెట్స్ ట్రై. ఏదో హిమాలయాలో మౌంటైన్ లాగా ఉంది. ఆ పైన చిన్న పోల్ అయితే కనబడుతుంది నాకు. ఆ పోల్ అంటే నా కొడుకులు అది కూడా ఎక్కేసారు. సీరియస్లీ అది ఎలా ఎక్కారబ్బా? మేబీ ఇటు నుంచి వే కష్టం. హౌ ఇస్ దట్ పాసిబుల్? అక్కడికి ఎలా ఎక్కారు? నాకు డెఫినెట్గా పోల్ అయితే కనబడుతుంది ఒక చిన్నది. హ్యాట్స్ ఆఫ్ నిజంగా వాడికి. సరైన ట్రెక్కర్స్ ఎక్కువ ఉంటారు. సో అది గైస్, టైగర్ స్లీప్ పాయింట్కి అయితే వెళ్ళదు కానీ టైగర్ లీప్ వ్యూ అది. నేను ఇంకొక వ్యూ చూపించబోతున్నాను. మహాబలేశ్వర్ లాగే ఫ్యాంటాస్టిక్ వ్యూస్ అబ్బా. చూడండి, వ్యూ అయితే అల్టిమేట్. మహాబలేశ్వర్ అది ఇంకా హైలైట్లండి. ఇది కూడా బాగుంది. ఇది ఎడ్జ్ ఇక్కడ అంతే, చిన్న చంపేస్తే. కానీ అడుగులో ఇక్కడ పారాగ్లైడింగ్ అవన్నీ పెట్టుంటే మాత్రం హైలైట్ అవుతున్నాము. బ్రెత్ టేకింగ్ అబ్బా. దట్స్ ఆల్ గైస్ ఫ్రమ్ టైగర్ స్లీప్ పాయింట్. అటుకు ఒక సన్ రైజ్ పాయింట్ అంట. ఇంకా అయిపోయింది కాబట్టి లోనావాలాలో నేను చూడాలనుకున్న ప్లేసెస్. లెట్స్ గో బ్యాక్ టు రూమ్. ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. సో ఫైనల్గా అదండి, ఇక్కడ టైగర్ లీప్ అండ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. పనోరామిక్ వ్యూ పాయింట్ అని, సన్ రైజ్ వ్యూ పాయింట్ అని చాలా ఉన్నాయి. దట్స్ ఆల్. లోనావాలాలో నేను తిరగాలనుకుంటున్న ప్రదేశాలు కంప్లీట్ అయిపోయాయి. నా ఇప్పుడైతే టైం ఇట్స్ 12:30. లెట్స్ గెట్ బ్యాక్ టు రూమ్. కొంచెం ఎడిటింగ్ చేసుకొని ఫుల్ రెస్ట్ తీసుకొని, రూమ్ ఆల్రెడీ బుక్ చేసేసాను నైట్కి. సో వేస్ట్ చేయడం ఎందుకు, స్టే చేద్దాం. ఎడిటింగ్ కూడా చేసుకొని రిలాక్స్ అయిపోవడం. లోనావాలా ఫైనల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ ప్రాపర్ హిల్ స్టేషన్. బట్ రైనీ సీజన్లో వస్తే మాత్రం యూ కెన్ ఫైండ్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్స్ లాగా చూడొచ్చు. మాన్సూన్ అయితే మాత్రం లోనావాలా మిస్ అవ్వకూడదు. ఫ్యూచర్లో ఎప్పుడైనా వీలుంటే లోనావాలాకి నేను మాన్సూన్ సీజన్లో వస్తాను.